ఇప్పుడేంది తెలంగాణలో నవనిర్మాణ పార్టీ అని చెప్పేసి నవనిర్మాణ సభ అని చెప్పేసి జనసేన పార్టీ ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకుంది. ఎట్లా చూస్తారు దీన్ని? పవన్ కళ్యాణ్కు తిన్నది అరుగుతలేదు. బాగా ఇక్కడ తెలంగాణ ప్రజల సొమ్మును తిన్నారు. ఇక్కడ అన్ని కూడా నిన్ననే మేము అన్ని చూస్తూ ఉన్నాం. ఇక్కడ కబ్జాలు చేసిరు భూములు ఇక్కడనే ఉంటుంది. కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి ముందు ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా ఉన్నావు. ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయి. అక్కడ ఆంధ్రలో ఉన్నటువంటి ఆడవిల్లలు దుబాయ్లో పోయి పాపం ఆ షేకుల బాధలకు వినలేక ఉపాధి లేక అక్కడ వాళ్ళంతా కూడా పిల్లలను పోషించుకోవడానికి దుబాయ్ వెళ్ళి అక్కడ వాళ్ళు నానా రీతిలో బాధలు పడుతురు. ముందుగాల ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయి. ఇక్కడ తెలంగాణలో చిచ్చు పెట్టాలంటే నిన్ను తరిమి కొడతాం. ఇది తెలంగాణ గడ్డ. ఇది మేమంతా తెలంగాణ జేఏసీ ఉద్యమకారులం. నా పేరు కూడా భాగ్యలక్ష్మి. నేను ఓబీసీ సెంట్రల్ కమిటీ కూడా చైర్పర్సన్. మీరు అభివృద్ధి చేయాలంటే ఆంధ్రాని చేయండి. ముందు రాజధాని కట్టు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆడపిల్లలు ఇవాళ దుబాయ్లో పోయి నానా హింసలు పడుతున్నారు. ఎందుకు పోతురు వాళ్ళు? వాళ్ళకు ఉపాధి లేక, వాళ్ళ పిల్లలకు భవిష్యత్తు లేక అక్కడ పోతురు వాళ్ళు. ముందు అక్కడ నిర్మాణం చేయి. ముందు ఆంధ్రప్రదేశ్ని డెవలప్మెంట్ చేయి. తెలంగాణలో బిడ్డ నువ్వు అడుగు పెడితే నిన్ను తరిమి కొడతావు. నువ్వే పెద్ద లెక్క కాదు మాకు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడికి వెళ్ళి ఏ పార్టీ ఎక్కడికి వెళ్ళినా సభలు పెట్టుకోవచ్చు, ఎన్ని నుంచైనా పోటీ చేయొచ్చు. ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో సభ పెడితే జరిగే నష్టం ఏంది తెలంగాణ? ఇప్పుడు మేము ఇన్ని రోజులు కొట్లాడింది 60 ఏండ్లు కొట్లాడింది ఎవరి మీద అండి? ఆంధ్ర పెత్తందారుల మీదనే కొట్లాడినాం కదా. మాకు ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం కూడా ఎందుకు మొన్న ఆవిష్కరణ చేసిండు సీఎం ముఖ్యమంత్రి గారు. ఇలా ముఖ్యమంత్రి గారిని మనవని తీసుకుపోయి అధికార సభలలో నిలబెడుతుండు. ముఖ్యమంత్రి అల్లుడు ఎవరండి? నెల్లూరు అతను కాదా? ఆంధ్ర అతను కాదా? ఆయన మనవడిని ఎందుకు తీసుకుపోతాడు? ఆయనకి ఏం అర్హత ఉంది? ఆయన భార్యను తీసుకపో అధికార సభలల్లో. నువ్వు ఎందుకు తీసుకుపోతున్నావు? మా తెలంగాణ ఇవాళ 12 ఏండ్లుగా మా తెలంగాణలో ఉన్నటువంటి బడ్జెట్ అంతా వీళ్ళే దోసుకుపోయారు. ఇవాళ మరి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ విధంగా చేస్తేనే తరిమేసినాం. ఈయన చేస్తాడని ఉద్ధరిస్తాడని ఆ రోజు అన్ని ప్రజా సంఘాలు మాలాంటి ఉద్యమకారులందరూ కూడా కలిసి సరే ఎవడో వాడు ఉండాలని చెప్పేసి చేస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం చేస్తుండండి? ముఖ్యమంత్రి కూడా గదే పని చేస్తుండు. ఇవాళ లక్షలాది ఎకరాల భూములు కబ్జాలు అయినాయి. అరే మా భూములు మాకు ఇవ్వండి, మాకు 120 గజాల భూమి లేదు, మా భూములు మాకు ఇవ్వండి అయ్యా, మాకు ఎల్ఆర్ఎస్ చేయండి. మా తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవం అంటే ఇవాళ రామోజీ ఫిలిం సిటీలో 5,000 ఎకరాలు ఎవడప్ప సొమ్ము? అది మా మా తాత ముత్తాతల యొక్క రైతుల యొక్క భూములు కావా? ఇలా ఎక్కడ భూములని కూడా గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూముల మీద మీరు కండ్లేసుకొని మీరు వచ్చి ఇక్కడ నువ్వు పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ భారతదేశంలో ఎవరైనా పార్టీ పెట్టొచ్చు, కానీ ఈ పోరాటం జరిగిందే ఈ 1200 అమరవీరులు అయింది. 1200 బిడ్డలు అమరవీరులు అయింది. మాలాంటి వాళ్ళు మొత్తం 24 గంటలు తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగం చేసి ఆనాడు వయసును త్యాగం చేసి డబ్బును త్యాగం చేసి మేము నిలబడ్డది ఈ గాడిద కొడుకుల కోసమా? ఈ పవన్ కళ్యాణ్ గారి కోసమా? వీడు ఏం చేస్తే ఆంధ్రలో చేయి కొడక. ఇక్కడ తెలంగాణలో నిన్ను తరిమి చెప్పిడిచి కొడతామని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఇలా చిచ్చులు పెడుతున్నారు ఇక్కడ వీళ్ళు. ఇప్పటికే మేము మా కడుపు మండింది. ఇప్పటికే మా కడుపు కాల్చుకున్నాం. 1200 అమరవీరులు అయ్యారు మా బిడ్డలంతా కూడా. మేమందరం కూడా త్యాగాలు చేసినాం. కాబట్టి ఈయన వచ్చి మాకేమో నవనిర్మాణం చేయాల్సిన అవసరం లేదు, ఈయన వచ్చేమో మమ్మల్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదు. మేము అభివృద్ధి ఎట్లా చేసుకోవాలనో తెలుసు. ఇప్పుడు మేమే అధికారంలోకి ఉంటాం. మా రాష్ట్రం మేము ఎలా పరిపాలించుకోవాలనో మాకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ నాగబాబు కూడా ఏమంటారు? తొక్కుకుంటా ఎవరిని దొక్కుతావు బిడ్డ? తొక్కుతామంటే ఇక్కడికి వెళ్ళి ముందుగాల మీరు అన్నీ కూడా చదువుకొని గింప చదువుకొని మీరు ఆంధ్రలో పోయి అక్కడున్న ప్రజలకు సేవ చేయండి, అక్కడున్న ప్రజలను డెవలప్ చేయండి, అవినీతి లేకుండా చేయండి. పవన్ కళ్యాణ్ శుద్ధపూస కదా. నేను సినిమాలు తీసిన ప్రజలకేం పంచి పెడతలేడు. ఆయన కూడా ఆయన పని ఆయన చేస్తుండు. కాబట్టి మేమేమంటున్నామంటే నువ్వు ఇక్కడ ఈ తెలంగాణ బిడ్డలను చిచ్చు పెడితే నిన్ను చీపురు కట్టలేసి తోముతామని చెప్తున్నాం. మేమంతా ఉద్యమకారులం బిడ్డ. ఖబర్దారు. నీ అవసరం ఏమనికిరా? నీ మీదనే కదా ఇన్నేళ్ళు మేము 60 ఏళ్ళు పోరాటం చేసింది. నా తాత నుంచి పోరాటం చేసింది ఆంధ్ర పెత్తనం వద్దనే కదా. ఇంకా ముఖ్యమంత్రి మొన్న ఎన్టీఆర్ ఎంత ద్రోహం చేసిండు? తెలంగాణకి లక్షల ఎకరాల భూములను తీసుకుండు. ఆయన యొక్క ఇవాళ రామోజీరావు ఎవడండి? ఇవాళ కుల చిచ్చు పెట్టింది ఆయన. కులం అని చెప్పేసి మొత్తం
కమ్మలకంతా దోషపెట్టి ఇలా బంజారా హిల్స్ ఎవరిది, ఇలా జూబ్లీ హిల్స్ ఎవరిది, ఇవన్నీ ఎవడప్ప సొత్తు, ఇవన్నీ తెలంగాణలో మా తాతల సొత్తు, మా సొత్తు కాబట్టి బిడ్డ మీరు గౌరవంగా ఉంటే ఉండుర్రి, లేకపోతే పోయిర్రి, మాకేం ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ నాటకాలు చేస్తే పండబెట్టి పొరలిచ్చి కొడతాం. తెలంగాణ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు మేము తోడ్పడ్డాము. జనసేన పార్టీ తరఫున గుళ్ళకు కానీ అనేక రకాలుగా డబ్బులు ఇవ్వడం జరిగింది, అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించడం జరిగింది అని చెప్పి జనసేన నాయకులు మాట్లాడారు. ఏం అభివృద్ధి చేసిరండి, ఏం తెలంగాణలో ఇచ్చిండు? ఇప్పుడు ఒక నాయకుని ఎదురగాలంటే పైసలు ఉన్నాయి కాబట్టి ఏదో ఇచ్చి ఏదో ఊరికి ఏదో చేస్తారు, కానీ అదంతా కాదు. అదంతా కూడా కల్లిబొల్లె కట్టలు పెడితే ఈడ ఎవ్వడు వినేటోడు లేడు. తీసి తొక్కుతాం మేము. ఎందుకంటే నువ్వు ముందుగాల నేను ఒకటే చెప్తున్నా, అలా ఆంధ్రప్రదేశ్ నుంచి ఆడపిల్లలు పోయి దుబాయ్లో పని చేస్తురు, పాచి పని చేస్తురు, ఇవాళ షేకుల దగ్గర పని చేస్తురు. వాళ్ళ బాధలు నానా తీరు. ఎందుకు పోతురండి వాళ్ళు? వాళ్ళకు కూడు గుడ్డ లేకనే కదా వాళ్ళు పోతురు. ముందు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి సాయం చేయమని పార్టీలు పాలకులు సరిపోరా తెలంగాణ రాష్ట్రానికి? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అడుగుతున్నాయి. సార్, ఈ తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ అంటేనే ఉద్యమాల పొట్టిగడ్డ. తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరో ఇచ్చినటువంటి భక్ష కాదు, మనం కొట్టాడి తెచ్చుకున్నట్టు తెలంగాణ రాష్ట్రం మనది. ఎందుకంటే ఇక్కడ మేధావులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు. భారతదేశానికి భారత ప్రధానమంత్రులు అయినటువంటి విషయం కూడా మనం చూస్తున్నటువంటి విషయం మనం చూసినాం ఆల్రెడీ. ఇక్కడ మనకు రాజకీయంగా ఉన్నటువంటి రాష్ట్రం మన తెలంగాణకు లేదు. కావాలనుకుంటే ఏపీకి అవసరం ఉండదు. ఏపీలో ఎందుకంటే ఇది చాపకంది నీరులాగా ప్రవేశిస్తున్న రాజకీయాలు వేరు, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు వేరు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఇక్కడ సభ పెడతాడని చెప్పేసి మొన్నటి నుంచి కొన్ని వార్తలు వస్తున్నాయి. పునర్నిర్మాణ సభ అని చెప్పేసి. అంటే తెలంగాణ రాష్ట్రంలో పునర్నిర్మాణ అవసరం ఏమున్నది? జనసేన పార్టీ ముఖ్యంగా చేయవలసిన పనులు ఏమున్నాయంటే తెలంగాణకి ఏమవసరం ఉంది జనసేన పార్టీతోటి, పవన్ కళ్యాణ్ తోటి? ఇప్పుడు అక్కడ రాజకీయంగా భవిష్యత్తు లేకుండా పోయేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఏపీలో జనసేన పార్టీ నెక్స్ట్ రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ ఎలాగైనా అక్కడ భవిష్యత్తు ఉన్నదని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఏదో చూద్దామని చెప్పి చూస్తారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి విద్యావేత్తలు వేరు, రాజకీయంగా కొట్లాడేటువంటి వ్యక్తులు ఉన్నారు, చాలామంది రాజకీయవేత్తలు ఉన్నారు, రాజకీయంగా పౌరుషం ఉన్నటువంటి వ్యక్తులు. మనము తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి 1500 మంది ఆత్మ బలిదానంతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. మళ్ళీ మన తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా వచ్చేటువంటి రాజకీయ నాయకులు అవసరం లేదని చెప్పి మా యొక్క శివసేన పార్టీ పరంగా మేము ప్రగాఢంగా చెప్పదలుచుకున్నాము. తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలే కానీ ఇవన్నీ ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత ఏమైనా తేడా కొట్టిందా? ఏమన్నా అంటే తెలంగాణ సాధించుకున్నందుకు అంటే ఏం చెప్తారు? ఈరోజు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క బీసీ ఎస్సీ ఎస్టీల యొక్క వీళ్ళందరినీ కూడా అనగదొక్కేటువంటి కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఓన్లీ ఓసీల యొక్క రాష్ట్రంగా మారింది. మేము అనేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండవలసినటువంటి రాష్ట్రం. మనకు నీళ్ళ కొదవ లేదు, నీళ్ళు తెచ్చుకుంటే నీళ్ళు వస్తాయి. మరి చదువులు కూడా చదువుకోవడానికి చాలామంది ఉన్నారు, వాళ్ళు చదువు పరంగా చాలా వెనుకంజలో ఉన్నటువంటి రాష్ట్రం ఉన్నది. మీరు విద్యార్థుల కోసము, నీళ్ళ కోసం, నియామకాల కోసం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి రాష్ట్ర ప్రభుత్వం అందరి గురించి ఆలోచించినట్టయితే తెలంగాణ రాష్ట్రం చాలా సుభిక్షంగా ఉంటుంది. రాజకీయ పరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, నీళ్ళ పరంగా కావచ్చు, అన్ని రకాలుగా మన ముందు ఉంటుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు అంటే చదువుకుంటే మళ్ళీ మేధావులు అవుతారు, మళ్ళీ మాకు రాజకీయంగా పాపం గడుపుకునేటువంటి అవకాశం ఉండదని చెప్పి వాళ్ళు రాజకీయంగా వచ్చేస్తారు. ఇప్పుడు జనసేన పార్టీ చూసుకుంటే ఈ సభ ఏర్పాటు చేసిన తర్వాతనే కొన్ని భూ కబ్జాలకు సంబంధించినవి బయటకు వస్తూ ఉన్నాయి. అంటే ఈ సభను విజయవంతం చేయకుండా అడ్డుకోవాలి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్నారు, కబ్జాలు అని చెప్పేసి అంటున్నారు. సార్, ఇది కబ్జా అనే విషయం ఆల్రెడీ నిన్న మనం చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాము. కబ్జా చేస్తే దానికి ఆల్రెడీ ప్రత్యేకంగా ఐటా ఉన్నది, కబ్జా చేస్తే ప్రభుత్వం చేసుకుంటుంది. దానికి ఆ ల్యాండ్ కబ్జాకు ఈ యొక్క రాజకీయ పార్టీకి సంబంధం లేదు. అది కబ్జా చేసింది పవన్ కళ్యాణ్ ఒకటే చేసింది, పార్టీ చేయలేదు. కాబట్టి మేమనేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా మీరు రావాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో మేధావులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది పోరాట యోధులు ఉన్నారు, రాజకీయవేత్తలు ఉన్నారు. మా తెలంగాణ రాష్ట్రం నుంచే చాలామంది మేధావులు అయినారంటే ఈ ఇతర రాష్ట్రాలలో మేధావులు అయినారు. మరి వేరే రాష్ట్రాలకు ఇక్కడ వచ్చి మేధావులు కాలేరు. తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి వాళ్ళతోటే మేధావులు అయినారు ఇతర రాష్ట్రాల. ఈరోజు ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడే అనే ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటి సీఎం ఇక్కడనే కదా తెలంగాణకు. ఇక్కడ అక్కడ అయిన సీఎం. అది రాజకీయంగా మాకు చెప్పాల్సినటువంటి పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు లేదని చెప్తున్నాం మేము. అంటే వేరే రాష్ట్రంలో పుట్టినటువంటి రాజకీయ పార్టీలు తెలంగాణలో అనుమతి లేదని చెప్తున్నారా, లేకుంటే పార్టీ? మీరు అడిగేటువంటి ప్రశ్న చాలా మంచి ప్రశ్న. వేరే రాష్ట్రాల్లో మనం కొట్లాడుకున్నటువంటి రాష్ట్రం ఏంది? ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ కావాల్సిందని చెప్పి 1500 మంది ఆత్మబలిదానం చేసుకున్నారు. మళ్ళీ నువ్వు వచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి నువ్వు ఇక్కడ పార్టీ పెడతా అంటే మళ్ళీ అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటారు? అంటే రాజకీయంగా
పగలు పెంచుకోవడానికి తప్ప వేరే విషయం లేదని చెప్పి చెప్తున్నాం. ఈ రోజు నాడు తెలంగాణ ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా జనసేన పార్టీకి ఓటేయడు. ఎందుకంటే మనం కొట్లాడితే వాళ్ళ మీద కదా. మళ్ళీ వచ్చి ఇక్కడ పార్టీ పెడతాను ఎవరు మీకు సపోర్ట్ చేస్తారు నీకు తెలంగాణలో చెప్పండి ఒకసారి. కదా చేయరు కదా. మీరు ఏపీలో ఉన్నటువంటి సమస్యలు మొత్తం పరిష్కరించుకోండి. మీరు ఫస్ట్ ఏపీలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోతే తెలంగాణ మీరు రండి. వస్తారా రారా విషయం తర్వాత ఆలోచిద్దాం. ఫస్ట్ మీరు తెలంగాణలో పుట్టిన సమస్యలనే కదా. ఇంతమంది 30,000 మంది అమ్మాయిలు తప్పేది ఇదివరకు వాళ్ళ గురించి ప్రత్యేకంగా లేదు. రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, నీళ్లు లేవు, నియామకాలు లేవు అని చెప్పి చాలామందికి కూడా రాస్తారోకాలు వేస్తారు, నిరాదీశాలు వేస్తారు. వాళ్ళ గురించి పట్టించుకోండి ఫస్ట్. మీరు ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం మీకు లేదని చెప్పి చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ చూస్తే భయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ వస్తే సభ పెడితే సక్సెస్ అవుతుందని మనం ఇంతకుముందు చూసినాం. అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి తమిళనాడు రాష్ట్రంలో ఒక ప్రభంజనం అంటే ఒక కొత్త హిస్టరీని క్రియేట్ చేశారు. అట్లాంటి తెలంగాణలో కూడా వస్తుందేమో అని భయపడుతున్నారని చెప్పేసి. తెలంగాణలో అంత సీన్ లేదు. తెలంగాణలో చాలా మేధావులు ఉన్నారు, రాజకీయంగా చాలా మేధావులు ఉన్నారు. ఎవ్వరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు ఎవరు లేరు. ఎందుకంటే నువ్వు ఏపీలో ఉన్నటువంటి ఇప్పుడు మనం కొట్లాడుకుంటే తెలంగాణకు వస్తాం కదా. మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మళ్ళీ నువ్వు ఏపీలో వచ్చి మళ్ళీ ఇక్కడ రాజకీయం చేస్తా అంటే ఎవరు చూస్తుంటారు? అవి ఎప్పుడు కూడా అవి ఓన్లీ పగటికల్లే కనాలి తప్ప వ్యక్తిగతంగా రాజకీయాల్లో అనే ఎప్పుడు కూడా ఇక్కడ అడుగుపెట్టేటువంటి ప్రసక్తి లేదని చెప్పి శివసేన పార్టీ గట్టిగా చెప్తుంది మాకు.